ఇట్లా బయటకు వచ్చినాం. వి ఆల్మోస్ట్ గాట్ సన్ స్ట్రోక్. ఆల్రెడీ ఒకరు డౌన్ అయిపోయారు. హెవీ డ్రైవర్, ఒక కాలు కింద ఒక చేతిలో ఫోను. తల్లి అమ్మా దాన్ని స్టే చేసారు. నైట్ 12 అయింది. ఇక్కడ వస్తా అబ్బి పొద్దున్న నుంచి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఇట్స్ 6:30 in the morning and we are about to start to Chirala. ఇప్పుడే లాగౌట్ అయింది అనమాట. సో we are packing. కార్ ఇన్నే ఉంది. మొత్తం కోమా, ఫుల్ నిద్ర వస్తుంది నాకైతే. నీకు నిద్ర వస్తుంది అంతేనా? సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఫుల్ నిద్ర వస్తుంది నాకే కాదు అందరికి. సో నాట్ షూర్ హౌ ఇట్ విల్ గో, లెట్స్ సీ. కార్ కూడా అంతా సెట్ అయిపోయింది. చలో లెట్స్ స్టార్ట్. మొత్తం బ్యాట్మ్యాన్. ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ 3900, 36 liters 49. First stop for today. Any place? We are near Hayat Nagar. Endinto Rahul? ఏది వాటర్ పెట్టినాను. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయింది. ఇక్కడ ఇరానీ చాయ్ తాగడానికి పోతున్నాం. ఆల్రెడీ చెప్పేసినాం. పడ్డది పడ్డది పడ్డదు. Let's have some tea. ఇరానీ టీ. భార్గవనా, ఇప్పుడు మనం ఇటు సైడ్ పోవాలా ఇటు సైడ్ పోవాలా? ఇటు కాదు, అటు మనం యూటర్న్ తీసుకొని ఆగినాం. మనం చాయ్ తాగడానికి వచ్చినాం ఇప్పుడు. వెనకాల హార్న్ కొట్టారు, యూటర్న్ తీసుకున్నాం. మనం చాయ్ తాగడానికి వచ్చినాం ఇప్పుడు. ఇప్పుడు ఆంధ్రాలో ఎంటర్ అయిపోయినాం. ఏదో ఎక్స్ప్రెస్ వే అంట, అక్కడక్కడ దాబాలు ఆగినాం. చీరాల పోతున్నాం. ఇంకా 100 kilometers ఉంది ఇక్కడ నుంచి. సో ఐఎమ్ హ్యావింగ్ పైనాపిల్ జ్యూస్. మంచిగా చిల్ అవుతారు కదా. చిల్ అంటే ఏసీ మంచిగా ఉంది. నేను ఏమంటున్నా, మనం ఇండ వండిపోదాం శివ. సాయంత్రం ఎండ తగ్గిన తర్వాత పోదాం. ఆ ఊహ ఎంత బాగుందో కదా. ఏడికి పోయినా బిర్యానీ మాత్రం పక్కా. ఫుడ్ సార్ట్ చేసుకోవాలి. మన వాళ్ళు ఆంధ్రాలో బిర్యానీ దొరుకుతాను ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. అది బిర్యానీ కాదు బ్రో, అది పులావ్. అది యా, దట్స్ పులావ్, నాట్ బిర్యానీ. కానీ ఆ పులావ్ తో గోంగూర ఉంటుంది శివ. ఓకే, దట్ ఈస్ వెరీ నైస్. గోంగూర చట్నీ ఇస్తాడు దాంతో. ఇంకా ఒక టైప్ ఆఫ్ ఒక గ్రేవీ ఇస్తాడు, మటన్ గ్రేవీ. మంచిగా ఉంటుంది. అదో డిఫరెంట్ టేస్ట్. తిను మరి. తిన్నాము. హైవే మీద ఉన్నాం, ఎండలు డేంజర్ ఉన్నాయి. దీన్ని ఎండలు అన్నారు భయ్య. ఏదో ఇట్లా పెంక మీద కాలుతున్న దోశ పెంక మీద కూర్చున్నాడు బాబోయ్. ఇట్లా బయటకు వచ్చినాం. వి ఆల్మోస్ట్ గాట్ సన్ స్ట్రోక్. హెవీ. ఆల్రెడీ ఒకరు డౌన్ అయిపోయారు. స్లీప్ లేదు ఫస్ట్ థింగ్, అండ్ ఈ సన్కి మొత్తం డిహైడ్రేట్ అయిపోయాడు. సో అన్ని అడ్వెంచర్లు అవుతున్నాయి ఏందో ట్రిప్. కానీ ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంది మామ? ఇంకా 117 kilometers ఉంది. సో పిలిచి ఇంకా బీచ్కి పోతే అక్కడ హ్యూమిడిటీ, అక్కడ ఎండ, ఏమైతే చూద్దాం. ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ అన్నాడు, అందుకని అదే అవుతుంది కదా. మంచి చిల్గా అవుదామని పోయినాం. ఫస్ట్ థింగ్ సర్ప్రైజ్ మా వాళ్ళు ఇచ్చారు. సెకండ్ సర్ప్రైజ్ ఎండ్ ఇచ్చింది. అంటే సర్ప్రైజ్ కాదు, వీఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఏం గల్లీలు బ్రో ఇవి. హైవే అని చెప్పి గల్లీలోకి ఏంది బ్రో?
ఎందుకు వస్తుంది? ఈ ఏరియాలో మనం రాంగ్ పోతున్నామా? అందరు ఇటు వస్తున్నారు, ఇట్లా పోతున్నారు. యూఎస్ కంటే డేంజర్ ఉంది. డీజే డ్రైవర్ ఉన్నారు అందరూ. బ్రో హెవీ డ్రైవర్. ఒక కాలు కింద, ఒక చేతిలో ఫోను. ఫైనలీ we are on to highway. ఇప్పుడు మనం క్లచ్ కి జరగదు. Rahul, దొరుకుతుంది. how was the drive? టెరిబుల్, హారిబుల్, horrible, yes. అన్బిలీవబుల్. Let's hope ఇట్లే ఉండదు అనుకుందాం రోడ్ మొత్తం. అరే వీడు రాంగ్ రూట్ లో వస్తున్నాడు. అదే హెవీ డ్రైవర్స్ బ్రో, ఇట్లా బో డేంజర్ కదా. చిల్ అవుతారు కదా ఇది. పోవాలా ముందుకి? పోనీ. ఎట్లా పోతాం? అమ్మా దాని మీద స్టే చేసారు అమ్మాయిలు. సైడ్ కి ఎట్లా కూర్చో చూడు. బయట ఓపెన్ చేసి పెట్టారు దాన్ని. Yeah, we finally found the room and it's in B2. B2 resort lo. And it's 8,000 short room per day. So let me show you how it is. And ikkadne undi short room and beach day. Itu. And here we go. Yep. Oh dude, it's nice. Okay. But extra beds ఏమైనా ఇస్తుందా? Cool, then we are set. But the only thing is, ఇది only 1 day available ఉంది. But we need it for 2 days. Repu we have to explore again. Yeah. తింటూ కలుద్దాం. తిని పోతున్నాం. సో ఫైనలీ వి చెక్ ఇన్ అండ్ ఇప్పుడు లంచ్ చేయడానికి పోతున్నాం. హోటల్ అభిరుచి అంట ఇక్కడ ఫేమస్ అని. సో ఆల్ ఇన్ ఆల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే యా ఇట్ స్టార్టెడ్ గ్రేట్. పొద్దున ఎండ లేదు కాబట్టి, తర్వాత ఎండ ఫుల్ ఉంటే ఓకే. బట్ వన్స్ వీ రీచ్ హియర్ మేము ఒక హోటల్ అనుకొని వచ్చినాం, బట్ అది మాకు నచ్చలేదు. అండ్ వీ చెక్ ఇన్ టు అనదర్ రూమ్ విత్ చూపిస్తారు కదా అదే. జర్నీ మోస్ట్ ఆఫ్ ద టైం మన రాహుల్ నడుతున్నాడు. రాహుల్ ఎట్లుండే రూమ్ 30 kilometers చుక్కలు కనిపించినాయి. ఆ రూట్ మొత్తం ఫుల్ ట్రాఫిక్ అండ్ రోడ్ల మధ్యలో బైక్ డివైడర్ లేవు. బైక్స్ డివైడర్లో వాడుతున్నాం. ప్లస్ ఇంకో 10 kilometers అయితే మరీ దారుణం. గల్లీలలోకి వెళ్ళి చిన్న స్ట్రీట్స్. తెలంగాణ బార్డర్ క్రాస్ చేసిన వెంటనే ఒక 20 kilometers అయితే అంతా మంచిగా ఉంటాయి. బట్ వన్స్ ఒక లేన్ ఉంటుంది, ఒక డైవర్షన్ తీసుకున్నప్పుడు తప్ప మొత్తం ఇవే గల్లీలే. ఇదే అభిరుచి అనమాట. ఓకే, లుక్స్ గుడ్. టేస్ట్ కూడా బాగుంటాయి అంతే. ఇక సెట్. వి జస్ట్ హ్యాడ్ డిన్నర్ ఇన్ అభిరుచి. అప్పుడే తిన్నాక కోమాలోకి వెళ్ళిపోయింది మనోడు. ఎట్లా టేస్ట్? ఓకే, ఇక్కడ బెస్ట్. ఓకే, నాకు ఒక డౌట్ వచ్చింది. వాడు ఏమంటారు అంకుల్ బిర్యానీ అడిగాం కదా, మేము బిర్యానీ ఆర్డర్ చేసినాం. ఫ్రై పీస్ బిర్యానీ అంట. సో తెచ్చిండు, సర్వ్ చేస్తుండు. దాని మన నాకు టమాటా కనిపించింది. అచ్చా అంకుల్ టమాటాలో బిర్యానీ ఉంటుందా? సారీ, బిర్యానీలో టమాటా ఉంటుందా అంకుల్ అని అడిగితే ఉంటుంది ఇక్కడ అట్లే అన్నాడు. ఓకే, ఇది పులావ్ అయితే కాదు అంటే పులావ్ కాదు అన్నాడు. ఓకే అనుకుని వదిలేసిన. బట్ అది దట్స్ పులావ్. ఎందుకంటే రైస్ సపరేట్గా అండ్ కర్రీస్ పీసెస్ కూడా సపరేట్గా ఇట్లా గ్రేవీ టైప్ చేసి దాన్ని బిర్యానీ అన్నాడు. సో అది ఏ రకంగా బిర్యానీ మనకు తెలియదు. వన్నాం ఒక 1 hour అట్లా వన్నాం. టైం 6 అవుతుంది. ఊళ్ళో దింకానికి వచ్చినాం. యాక్చువల్లీ రాగానే అభిరుచి నుంచి తిన్నాం కదా, వచ్చి పన్నాం గట్టిగా, మొత్తం బ్లాంక్ అయిపోయినాం. సో ఇప్పుడు ఇక మాల్ లేపిరు, డైరెక్ట్ ఊళ్ళో తీసుకొచ్చారు. టైం 6 అవుతుంది. రిసార్ట్ మాత్రం మంచిగా ఉంది, చాలా బాగుంది. రిసార్ట్ ఎంట్రన్స్ అది బాగుంది. ఇంకా ఇది ఎంట్రన్స్, రిసెప్షన్ ఏరియా అది
ఇక మన రాహుల్ బాబు ఈడు ఉన్నాడు. నైట్ 12 అయింది. ఇప్పుడు వస్తా అబ్బి పొద్దున్న నుంచి ఇంకా మాయపడ్డావు కొద్దిగా ఫైనల్ ఏంటి మేబీ ఇక్కడ మన బ్లో బయట ఇల్లు ఇది ఉప్పెన్ బోటా ఇది కాదు